ఆప్కి అదాలత్లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ మనీష్ తివారీ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఉపశమనం పేరుతో రాజకీయం చేశారు. మనీష్ గారు, ఇప్పుడే ఉత్తరాఖండ్లో పెద్ద వరదలొచ్చాయి. కొంతమంది లెక్క ప్రకారం 10,000 నుంచి 12,000 మంది వరకు చనిపోయారు. అలాగే ఇలాంటి సమయంలో ఎలాంటి రాజకీయాలు చేయకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. 22వ తారీఖు మీరిచ్చిన ప్రెస్ రిలీజ్ని నేను చూశాను. ఉర్దూ ప్రెస్ వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి గురించి మీరు ఏమన్నారంటే ఆయన డిజాస్టర్ టూరిజంకి వెళ్లారని, అలాగే ఆయన ఒక ర్యాంబో అనుకుంటున్నారు. ఇలాంటి చీప్ వ్యక్తుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైతే సాయం చేయడానికి వెళ్లారో వాళ్ల మీదే ఇలాంటి నిందలా? చూడండి రజిత్ గారు, ఇప్పుడు మీరు ఈ దృష్టికోణంలో చూశారంటే 16 జూన్ రోజున న్యాచురల్ డిజాస్టర్ ఉత్తరాఖండ్లోని ప్రజలకు ఏర్పడింది. ఇప్పుడు మీరు చెప్తున్న రోజు ఒక సండే, అంటే ఆదివారం. ఆ రోజు న్యూస్ పేపర్లో ఒక వార్త కూడా వచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రంలో ఉన్న 15,000 మంది ప్రజల్ని 48 గంటల్లో కాపాడారు. అంతకు ముందు రోజు నేను బ్రేకింగ్ చేసినప్పుడు అక్కడ నివారణ విషయాల గురించి ఏ సంఖ్యనైతే మేము ప్రజలకు తెలియజేశామో దాని ప్రకారం ఇండియా అంతటా ఎన్ని నేషనల్ పవర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఐటీబీపీ, ఇండియారఫ్, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి కేవలం 10,000 మందినే కాపాడగలిగారు. సో ఇది ఎంతో విచిత్రమైన విషయం. ఒక వ్యక్తి, ఆయన పదవిలో ఉన్న వ్యక్తి చూపించాల్సిన బాధ్యతను ఈ విధంగా క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ఒంటరిగా 15,000 మందిని కాపాడాను అన్నట్టు. ఇందులో ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళెవరూ పట్టించుకోరు. గుజరాతీలు ఎవరు, పంజాబీలు ఎవరు, మద్రాసీలు ఎవరు అని, మధ్యప్రదేశ్ నుంచి ఎవరొస్తున్నారు అని. ఒకవేళ మీరు సహాయం చేయడానికి వెళ్ళుంటే, మీరు 15,000 మంది ఇండియన్స్ని కాపాడాను అని చెప్పుంటే నేను ఈ విషయాన్ని అంగీకరిస్తాను. సరే, చెప్పేశారు. ఒకవేళ మనం అందులోంచి సగం తీసేసినా కూడా మనం దాని గురించి పెద్దగా పట్టించుకోం. కానీ అంటే ఆయన పార్టీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ నరేంద్ర మోడీ గారిని అడిగారు. దానికి ఆయన ఏమన్నారంటే, అలాంటి స్టేట్మెంట్ నేను ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. చూడండి, ఒకవేళ ఆయన ఆ విధంగా క్లెయిమ్ చేయలేదంటే న్యూస్ పేపర్లో వచ్చిన విషయాలు, అందులోనూ అవి చాలా పెద్ద న్యూస్ పేపర్లో వార్తల్లో వచ్చాయి. వాటిని భారతీయ జనతా పార్టీ కాదనలేదు, తర్వాత గుజరాత్ ప్రభుత్వం కూడా కాదని చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ఏ క్లెయిము చేయలేదు అని చెప్పుంటే, అలాగే వాళ్ళు 15,000 మందిని కాపాడలేదు అని చెప్పుంటే, 90 ఇన్నోవాస్ని యూజ్ చేసి అదే న్యూస్ పేపర్లో 4-5 రోజుల తర్వాత కూడా ఒక న్యూస్ వచ్చింది కదా, 90 ఇన్నోవాస్ 24 గంటలు రన్ అయ్యాయి అని. ఆ తర్వాత ఇన్ని రోజులు తిరిగినందువల్లే ఇంతమందిని కాపాడగలిగారు అని. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ఏమీ చెప్పకుండా ఉండుంటే అది మీరు వేశారని విన్నాను. చూడండి, ఈ దేశంలో ఒక మంచి విషయం ఉంది. ఈ దేశంలోని మీడియా ఉందే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ మాటలు కూడా వినరు. గత 60 సంవత్సరాలుగా మనం స్థాపించిన సాంప్రదాయం, అలాంటి వాటిని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఒకవేళ మన దేశంలో సరైన పద్ధతిలో చెప్పుకోదగినటువంటి మీడియా ఉందంటే అది మన ఇండియాలోనే. మీరు ఏమన్నారంటే, బీజేపీ నాయకుడు జనాల నాయకుడికి చాలా చీప్గా పనిచేస్తున్నారు అన్నారు. ఆ ఫొటోస్ నా దగ్గరున్నాయి. ఉపశమనం సాయం కోసం అక్కడికి పంపిన ప్యాకెట్స్, వాటి మీద రాహుల్ గాంధీ ఇంకా సోనియా గాంధీ గారి ఫొటోస్ ఉన్నాయి. చూడండి, ఇది రాజకీయం కాదా? ఒకవేళ ఇటువంటి ఒక వ్యక్తి ఆసక్తిని చూపించుంటే, అది ఒక పార్టీ నాయకుడో లేకపోతే ఉపనాయకుడో, అందులో వాళ్ళు ఫోటో వేసుంటే నాకలా అనిపించడం లేదు. ఇది రాజకీయం చేయడానికా లేకపోతే అందులో క్రెడిట్ సంపాదించడానికా అనేది నాకు తెలీదు. ఇది చెప్పండి, నరేంద్ర మోడీ గారి పేరుతో ఇంకెవరైనా చేస్తే ఇది క్రెడిట్ తీసుకునే ప్రయత్నం, సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ గారి పేరు మీద చేస్తే అది క్రెడిట్ తీసుకునే ప్రయత్నం. ఇలా చూడండి రజత్ గారు, ఇది గుజరాత్ ముఖ్యమంత్రి పేరుతో ఎవరూ ఏ విషయమూ చేయలేదు. ఇది వాళ్లే చేశారు.
ఒకవేళ వాళ్ళు వాళ్ళు కూడా మా ఎవరైనా ఈ పేరున విధంగా ఎవరో చేశారనే కదా లేదు అంటున్నారు. లేదు ఒకవేళ మీరు పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీని హైర్ చేసుంటే ఆ విధంగా వాళ్ళు ఒకవేళ మీ బీహాఫ్లో ఏమైనా చేస్తుంటే అప్పుడు ఆ బాధ్యత మీదే అవుతుంది కదా. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నేనిక్కడ చెప్పిన విషయాన్ని అంగీకరిస్తాను. మా వర్కర్స్ చెప్పాలంటే కింది కార్మికులు నివారణ పదార్థాలను మొబిలైజ్ చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా వాటిని పంపుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ల మనసులో గౌరవ భావం అనేది, వాళ్లలో ఒక ప్రేమ భావనతో వాళ్ళ నాయకుడి ఫోటో లేదా వాళ్ళ ఉపనాయకుడి ఫోటో ఖచ్చితంగా వేస్తారు. ఇవన్నీ ఖచ్చితంగా రాజకీయమో లేకపోతే చీపైన విషయాలో అని మనం చెప్పలేం. ఇది వాళ్ళ భావజాలం. సరే, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. జూలై 1న మీరిచ్చిన స్టేట్మెంట్, మీరు ఏమన్నారంటే పార్లమెంట్లోని ప్రతిపక్షంలో ఉన్న 2 పార్టీ నాయకులు బాధింపబడ్డ ప్రాంతాలకి వచ్చారా అని అడిగారు. ఇది ఎలా ఉందంటే నరేంద్ర మోడీ గారు వెళ్ళినా కూడా మీరు తప్పు పడుతున్నారు, సుష్మా స్వరాజ్ ఇంకా అరుణ్ జైట్లీ వాళ్ళు వెళ్ళకపోయినా తప్పు పడుతున్నారు. మాకు గుజరాత్ ముఖ్యమంత్రి గారు ఉత్తరాఖండ్కు వెళ్ళడం వల్ల సమస్య లేదు. కానీ వాళ్ళు ఏ విధంగా క్లెయిమ్ చేశారో అందులోనే సమస్య లేదు, ఉంది. నా దగ్గర సంఘటన జరిగిన చోటికి వెళ్ళిన లేదు లేదు కాంగ్రెస్ మీరు నాయకులు చెప్పేది ఇచ్చిన కరెక్టే. స్టేట్మెంట్ చాలా కానీ జాగ్రత్తగా ఉంది. ఇలా చూడండి, ఎవరు దీని గురించి నివేదిక ఇచ్చారో వాళ్ళ దగ్గరే మీరు ఈ విషయం గురించి మీ న్యాయస్థానానికి పిలిపించి ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఇదే మన మిగిలిన ముఖ్యమంత్రులు కూడా వెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్లారు, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్లారు. కానీ అందరూ వెళ్లినందుకు మేము ఎలాంటి పేర్లు పెట్టలేదు, వాళ్ల గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఒక వ్యక్తి తప్పుడు క్లెయిమ్ చేసి ఉంటే దాన్ని మేము ఖచ్చితంగా లేదు, మీరు ఎలా సుష్మా గారు ఇప్పుడు ఇంకా సుష్మా, అరుణ్ వీళ్ళ గురించి చెప్పాలంటే డెఫినెట్గా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఒకవేళ ప్రతిపక్షం నాయకులు నివారణ నిధి ఇవ్వడం కోసం వెళ్లారంటే అది మంచి విషయమే కదా. అవునవును, ఇది మంచి విషయం కదా. ఈ ఇది సాంప్రదాయం వంశపారంపర్యం. తర్వాత అంటే మహేష్ గారు, శ్రీమతి నేను- సోనియా గాంధీ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే, లేదంటే ఎక్కడైనా తీవ్రవాదుల దాడి జరిగినా, ఇటువంటి విపత్తులు ప్రమాదాలు జరిగితే ఖచ్చితంగా అక్కడికి వెళతారు. అందువల్ల ఎవరెవరు ఈ విధంగా బాధించబడ్డారో వాళ్ల యొక్క కన్నీటిని తుడవడం కోసం, వీరు తమలోని బాధను తెలియజేయడం కోసం ప్రభుత్వం తరఫున నివారణ నిధికి ఏవైనా లోపాలు ఏర్పడితే వాటిని సరే సరిచేయడం సరే, మీరు ప్రతిపక్షం చెప్పింది బాధ్యత. నేను ఒప్పుకుంటాను, వాళ్ళు వెళ్ళి తీరాలి. కానీ వాళ్ళని ఆపింది ఎవరు? భారత ప్రభుత్వం, హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ షిండే గారి స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఆయన ఏమన్నారంటే, వీఐపీ ప్రజలు ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు వీఐపీ ప్రజలకి బందోబస్తు ఇస్తారు. అందుకే నేను రిక్వెస్ట్ చేశాను, నేను కూడా వెళ్ళలేకపోయాను. అలాగే ఎవరు వెళ్ళకూడదన్నదానికి నేను నిరాకరించాను. కాదు రజిత్ గారు, ఇప్పుడు ఆయన వెళ్ళరు, అలాగే వెళ్లే వాళ్ళని కూడా ఆయన ఆపుతారు. రజిత్ గారు, ఏ తప్పు జరిగినా సరే అది నాదే అని అంటున్నారు. అవును, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి డిసిప్లైన్ని చూశారంటే అది ప్రతిపక్షం వాళ్ళకి అప్లై అవుతుంది. కానీ గుజరాత్ ముఖ్యమంత్రి, ఎలక్షన్ కమిటీ నాయకులు, లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు అప్లై కాదు. అవును, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి చట్టం అప్లై అందుకే అవ్వదు. చెప్తున్నాను, ఏ విధంగా చూసుకున్నా తప్పు నా మీదకే వస్తోంది. వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎవరు వెళ్లాలనుకోలేదో వాళ్ళు హోమ్ మినిస్టర్ వల్ల వెళ్ళలేదు అంటున్నారు. కానీ మీరు వెళ్ళిన వాళ్ళని తప్పు పట్టారు, అలాగే వెళ్ళని వాళ్ళని కూడా మీరు తప్పు పట్టారు. ఇలా చూడండి, ఎవరు వెళ్లారో వాళ్ళ ఇటువంటి నివేదికలు, లేకపోతే క్షమించండి ఒకవేళ నేను ఇంగ్లీష్ పదాలని ఉపయోగిస్తున్నాను అనుకుంటాను, ఎవరికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉందో వాళ్ళ గురించే విమర్శించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళ గురించి మేము ఎటువంటి తప్పుడు ప్రచారమూ చేయలేదు కదా. మీరు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజల్ని కాపాడే పని పూర్తయిన తర్వాత ఎక్కడ లోపాలున్నాయి, ఎక్కడ తప్పులున్నాయి, ఎవరి వల్ల ఇది జరిగిందో ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. కానీ ఇన్ని రోజులైనా ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. అవును, నేను చెప్పింది ముమ్మాటికి నిజం. అంటే 19-20 జూన్ నెల గురించి మీరు మాట్లాడుతున్నారు, అప్పుడే ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రకృతి వైపరీత్యం ఎందుకు జరిగిందంటే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది, అక్కడున్న ఒక మెంబర్ ఇప్పుడు కూడా డెహ్రాడూన్లో డిప్లాయిడ్. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ అథారిటీ గురించి మాట్లాడుతున్నానంటే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. వీళ్ళకి సంవత్సరానికి దాదాపు 151 కోట్ల బడ్జెట్ ఉంది. అక్టోబర్ 2007లో ఇది వచ్చింది. ఆ తర్వాత 23 ఏప్రిల్ 2013 వరకు ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. ఇలా చూడండి, వీళ్ళెలా డిజాస్టర్ disaster ని manage మేనేజ్మెంట్ చేయగలరు? చేస్తారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి చెప్పాలంటే
అందులో ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. ఆ ఫుల్ టైం మెంబర్స్ వాళ్ళు బాధ్యతల్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఈ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ అనేది ఉందే, దాన్ని క్రియేట్ చేశారు. ఆ ఎన్డీఎండి ప్రకారం వీళ్ళందరూ దాని కిందే పనిచేస్తూ ఉన్నారు. సో ఇటువంటిదేమీ లేదుగా. ఈ లేదు, ఎన్డీఎంఏ నేనేం చెప్తున్నానంటే- ఎన్డీఎంఏ అనేది ఎందుకు పనికిరాదు, లేదు. లేదా ఎన్డీఎంఏ ఏ పని చేయడం లేదు అని ఈ ప్రమాదానికి కారణమైన లేదు, వాళ్ళని ఒకవేళ మీరు ఫ్యాక్ట్స్ లోకి వెళ్లారంటే చేయలేదని తెలుస్తుంది. 30 రాష్ట్రాల్లో కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కమిటీని తయారు చేశారు. కాదు, ఇది ఆ రాష్ట్రం యొక్క రాజకీయ తప్పిదం. చూడండి, నన్ను ఒక కూటమి పాలనలో నేనేమంటున్నానంటే కాదు, వాళ్ళని ఉండండి, నేను అడగడమే కదా చెప్తాను. మీ పని, వాళ్ళని కాదు, కలవలేదంటే కాదు, ఒక కూటమి పాలనలో మీ ప్రకృతి వైపరీత్యానికి చెందిన నివారణ విషయాలకు అది మీ కాన్స్టిట్యూషన్, అది మీ రాజ్యాంగం ప్రకారం అది మీ రాష్ట్రం పని. దాన్ని కోఆర్డినేట్ చేయడం కోసమే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని సృష్టించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా, ఉత్తరం రాసిన తర్వాత కూడా, వెళ్ళిన తర్వాత కూడా నేను నా రాష్ట్రంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని సృష్టించడం కరెక్ట్ కాదు అనిపిస్తే ఈ ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వాన్నే కదా అడగాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారన్నమాట. అంటే వాళ్ళకి 2 రోజులు ముందే చెప్పారు. వేరే చోట్ల నుంచి వార్నింగ్స్ వచ్చాయి, కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. చూడండి, ఇప్పుడు మీరు నన్ను ఏం ప్రశ్న అడిగారో దానికి సమాధానం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అవును, అలాగా? మా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉండేది. అంటే అప్పుడు వాతావరణం అనేది సరిగ్గా లేదు అని. ఇలా చూడండి రజిత్ గారు, ఎప్పుడైనా ఓ మనిషి ప్రత్యేకంగా పర్వతాలపైన వాతావరణం అనేది మారుతూనే ఉంటుంది. మేఘాలు కమ్ముతాయి, వర్షం కురుస్తుంది, తర్వాత వాతావరణం ఎలాగైనా మారుతూ ఉంటుంది. మనుషులు ఎప్పుడూ దాన్ని ఊహించలేరు. క్లౌడ్ బస్ట్ అవుతుంది, ఇలా ప్రకృతి వైపరీత్యం ఏర్పడుతుందని ఊహించలేరు. ఆ విధంగా జరిగి రాష్ట్రం వైపు నుంచి ఏవైనా లోపాలు జరిగితే, లేదంటే అక్కడున్న రాష్ట్ర నిర్వాహకులు సరైన సమయంలో వాళ్ల పనులు చేయలేదంటే, దానికి సంబంధించిన నివేదిక నేను మీకు చెప్పినట్టు రాష్ట్ర తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా జరుగుతుంది. సరే, నేను మీరు ఈ దీన్ని విషయం కరెక్ట్గా చెప్పగలరా? ఈ తప్పు ఎలా జరిగింది, ఎక్కడ లోపం ఉందో ప్రజలకి తెలుస్తుందంటారా? ఇప్పుడు మీరు చెప్తున్న ఈ విషయాన్ని నేను దృష్టిలో ఉంచుకుని ఆప్కే అదాలత్లో తగిన వాంగ్మూలం ఇవ్వలేను, కానీ నేను ఖచ్చితంగా మీకో మాటిస్తున్నాను. తప్పకుండా ఈ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. తర్వాత సోమవారంలోగా తప్పకుండా మీకు కూడా చెప్తాను. ఈ విశ్లేషణకు చెందిన ఇంట్రీమ్ రిపోర్ట్ ఎప్పుడు మీకు అందుతుందో దాన్ని బట్టి మీరు మీ ప్రేక్షకులకి చెప్పొచ్చు.